పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. పొన్నమ్మలో ఉన్న చెప్పండి. చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని ఇప్పుడు. అయ్యో, ఎందుకంటే చాలా happy. 1990s మీ సినిమాలన్నీ మేము థియేటర్లో లేకపోతే ఇంట్లో టీవీలో చూసి హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళం. పెద్ద పెద్ద స్టార్స్తో కూడా పోటాపోటీగా ఫైట్ చేసి ఆ బాడీ మీరు అసలుకి మీ స్టంట్స్ చూస్తుంటే ఓ మై గాడ్ అసలుకి నిజంగా ఇంకెవరు రారేమో రీప్లేస్మెంట్కి ఇలాంటి వాళ్ళకి అనిపించింది. ఎలా అనిపిస్తుంది 35 years బ్యాక్ వెళ్ళి చూసుకుంటే వాట్ ఈజ్ మై లైఫ్, పొన్నమ్మలో అనే వ్యక్తి స్ట్రగుల్స్, అచీవ్మెంట్స్, ఇన్ని సినిమాలు? అది యాక్చువల్లీ నాకు పెద్ద అనుగ్రహం, గాడ్ అనుగ్రహం ఉంది. ఎలాగంటే వేరే ఫైటర్స్గా అలాగా ఇంత ఒక లక్ లేదు. ఎలాగ ఎందుకు చెప్తాను, ఎందుకు చెప్తానంటే తమిళ్లో రజనీ, కమల్ సూపర్ స్టార్స్. అక్కడ తెలుగులో చిరంజీవి గారు, బాలకృష్ణ గారు. హిందీ ధర్మేంద్ర, అమితాబ్ బచ్చన్. అండ్ కన్నడ మలయాళం మోహన్ లాల్, మమ్మూటి. కన్నడ విష్ణువర్ధన్, ఇంకా సూపర్ హీరో. సో అందరూ సూపర్ స్టార్, అన్ని లాంగ్వేజ్, తమిళ్, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ 5 లాంగ్వేజ్ సూపర్ స్టార్ అందరికీ ఫైట్ చేశాను నేను ఓకే, ఒకే టైంలో. అదే నా భాగ్యం, సూపర్ పెద్ద భాగ్యం. లైఫ్ ఇది స్టంట్ లైఫ్ యాక్చువల్లీ నాకు ఇది మెయిన్ లేదు స్టార్టింగ్. యాక్చువల్లీ ఐఎమ్ ఏ స్పోర్ట్స్ మ్యాన్, నేషనల్ హై జంప్ ప్లేయర్. ఓకే, ఇండియాలో ఫస్ట్ హై జంప్లో. ఆ తర్వాత ఏషియా గేమ్స్ ట్రై చేసాము, అప్పుడు మనం సెలెక్ట్ చేశారు. అప్పుడు నాకు ఇంట్లో అంత పెద్ద ఇది లేదు, ఫైనాన్షియల్ ఎకనామిక్ ప్రాబ్లం. అంటే నా బ్రదర్స్ సిస్టర్స్ 11 మెంబర్స్. దానిలో అప్పుడు ఉన్న టైంలో 8 మెంబర్స్, 3 మెంబర్స్ చచ్చిపోయాడు. అప్పుడు మా నాన్నగారు, అమ్మగారు అందరూ అప్పుడు ఉన్నప్పుడు చాలా కష్టం. ఫాదరు 1978లో చచ్చిపోయారు. ఆయన తర్వాత ఫుల్ మన మీదే భారం అన్నీ. అప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ ఎయిర్ ఫోర్స్లో నాకు పని దొరికింది. అప్పుడు ఎయిర్ ఫోర్స్, నేవీ లింకేజ్ కార్పొరేషన్ అండ్ రైల్వే 3 ప్లేసులు నాకు వచ్చింది. అండ్ తర్వాత దానిలో ఫస్ట్ ఎయిర్ ఫోర్స్లో జాయిన్ చేశాను. అప్పుడు 1800 రూపీస్ అప్పుడే శాలరీ. అది 1985లో. అది ఎలాగా డబ్బు పట్టాది, నాట్ ఎనఫ్. సో అప్పుడు ఏం చేయాలంటే నేను చాలా డిస్టర్బ్ అయింది. అప్పుడు స్టంట్లు అక్కడ ప్రాక్టీస్ చేశారు అందరూ, జిమ్నాస్టిక్. అప్పుడు నేను ఒరిజినల్ ఫైటర్, అప్పుడు నా కలరీ, నేను ఒరిజినల్. అప్పుడు నేను అక్కడ వెళ్ళి ఇదేంటి సార్ ఎందుకు ప్రాక్టీస్ చేశారని నేను అడుగుతున్నప్పుడు వాడు చెప్తారు, ఇది స్టంట్ కోసం మనం ప్రాక్టీస్ చేస్తున్నాము, నెక్స్ట్ మంత్ దానిలో ఎగ్జామ్ ఉంది, దానిలో పాస్ చేస్తారంటే ఎవరంటే అంటే ఎంత డబ్బు దీనిలో అలాగే నేను అడిగాను. నా ఫాదరు యాక్చువల్లీ నా పెద్ద ఫ్యామిలీ. అప్పుడు నా నాన్నగారు విజయవాహిని ప్రొడక్షన్ ఉంది కదా, దానిలో ఎగ్జిక్యూటివ్ మేనేజర్. అప్పుడు రామనాయుడు ఫిలిమ్స్ అందరూ అప్పుడు ఇక్కడే ఉన్నారు. అప్పుడు అందరూ ఒకే ఇదిలో తమిళ్, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ అన్ని లాంగ్వేజ్ ఇక్కడ చెన్నైలో ఉంది. అప్పుడు రామనాయుడు గారు ఇప్పుడు నా నాన్నగారు పనిచేశారు. అప్పుడు తర్వాత ఇక్కడ మన వాహిని స్టూడియో ఓనర్ అక్కడ కూడా పనిచేశారు, ఇప్పుడు ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ నాగిరెడ్డి. అయిన తర్వాత డబ్బు అన్నీ పోయింది. వాడు ఫిల్మ్ చేశారు. ఎవరంటే మనం డిస్కో శాంతి ఫాదర్ ఉన్నారు కదా, ఓకే, వాళ్ళు తీసుకుని ఒక ఫిలిం చేశారు. ప్రొడ్యూసర్ కమ్ మేనేజర్ అని వాళ్ళు డబ్బు అన్నీ పోయింది. దాని తర్వాత మన అమ్మగారు చెప్పారు, నీ ఏ పని అయినా చేసుకో, సినిమాలు కూడా పోకూడదు. ఓకే, సినిమా ఇండస్ట్రీ వైపు పోకూడదండి. ఎందుకంటే డబ్బు అన్ని మొత్తం అప్పుడు డిఎంకే పీరియడ్ ఇక్కడ
ఆ డిఎంకే అంటే మన అక్కడ ఇది ఉంది కదా, డిఎంకే ఏడిఎంకే ఇక్కడ కక్షి, దాంట్లో కూడా డబ్బు వేస్ట్ చేశారు నా నాన్నగారు. అప్పుడు తర్వాత ఏం చేయాలి, ఫ్యామిలీ మెయింటైన్ చేయాలి కదా. అప్పుడు తర్వాత నేను నా అమ్మగారికి చెప్పలేదు. ఆ, అమ్మగారు తెలుగు తెలియామే నా పోయిட்டு ప్రాక్టీస్ ఇది జిమ్నాస్టిక్ ప్రాక్టీస్ చేశారు. కానీ నేను స్విమ్ డైవర్ ఆల్రెడీ. కానీ ఇది స్విమ్ డైవర్ అంటే స్విమ్మింగ్ అంటే హెడ్ పోతుంది ఫస్ట్. ఇక్కడ స్టంట్ అంటే లెగ్ రావాలి, హెడ్ రాకూడదు. కానీ అది ఒక కన్ఫ్యూజ్ అయిపోయింది అప్పుడు. దాని తర్వాత ప్రాక్టీస్ చేసి జిమ్నాస్టిక్లు పక్కా అయిపోయాను. అయిన తర్వాత ఎగ్జామ్లో పాస్ అయిపోయాను. ఇక్కడ స్టంట్లు అమ్మగారు ఏమనుకున్నారంటే నేను ఎయిర్ ఫోర్స్లో ఉన్నాను అని. వాళ్ళు ఎయిర్ ఫోర్స్కి రిజైన్ చేశాను 1 year. అప్పుడు స్పోర్ట్స్ కోటాలో నాకు వచ్చింది అది వదిలేసి వీళ్ళు వచ్చి ఫస్ట్ ఫిలిము బెంగళూరు షూటింగ్ 8 stitches ఇక్కడ. ఆ తర్వాత అమ్మగారికి తెలిసిపోయింది, ఏంట్రా ఇది నాన్నగారు ఎలాగైపోయాడు, అన్ని డబ్బు వేస్ట్ చేశారు. లేదమ్మా ఇది నా స్టంట్, అది వేరే ఇది వేరే, ఇది నేను కష్టపడి చేసి వస్తున్న డబ్బు దా తీసుకోవాలి నేను. సరే ఆ తర్వాత టక 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 అంటే రెగ్యులర్గా ఫైటర్ అయిపోయాను.